దేవుని చేతుల్లో వాడబడే ఒక గొప్ప ఆయుధంగా సహోదరులు ఉన్నారు. ఎన్నో దేశాలు, ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ హిమ్. యూ విల్ సీ హిమ్. ఆయన స్టేటస్ చూస్తున్న ప్రతిసారి నేను అంటాను, ఐఎమ్ గెటింగ్ జెలస్ ఆఫ్ యూ బ్రదర్. సడన్లీ యువర్ సమ్వేర్, సడన్లీ యువర్ ఎక్కడ చూసినా ఈ దేశం, ప్రపంచంలో అన్ని మ్యాప్లు తిరిగేస్తాను అనుకుంటున్నా. బట్ దెన్ దేవుడు బలమైన రీతిగా సహోదరుని వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని ఆరాధిస్తాం వచ్చాం. ఎంతమంది ఆరాధిస్తాం వచ్చారో చేతులు తలలు చెప్పండి. టాప్ ఎగిరేలాగా చెప్పాలి. రెడీ, 1 2 3. ఈరోజు శక్తి లోపం లేకుండా ఆరాధించబోతున్నాం. శక్తి లోపం లేకుండా ఆరాధించబోతున్నాం. లెట్స్ సీ. అండ్ అదర్ బెస్ట్ పార్ట్ ఇస్, బ్రదర్ వస్తాం ఒకటంటే మ్యూజిషియన్స్ అందరం కూడా వచ్చారు. ఎక్కడ క్లాస్ టు ది మ్యూజిషియన్స్ ప్లీజ్. అండ్ ఇందులో మై డియర్ వన్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ. నా డియర్ వన్ అంతా ఫస్ట్ కేబా జర్మనీ చెప్పాలి. కేబా హస్ బీన్ ప్లేయింగ్ ఫర్ మీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2006. అప్పుడు నుండి చెన్నైలో ఉంటే అన్ని మీటింగ్స్లో మమ్మల్ని మీటింగ్స్ ఉద్యోగ సభలు అన్నింటిలో వాయించారు. అండ్ దెన్ జాన్ ప్రవీణ్ ఇస్ హియర్ రీసెంట్లీ బీన్ ప్లేయింగ్ ఇన్ అవర్ మీటింగ్స్ యాజ్ వెల్. అండ్ దెన్ స్టీఫెన్ గురించి చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మీరు తెలుసో లేదా, తమిళ చాలా హిట్స్ ఆయన దగ్గర నుండి వచ్చాయి. అండ్ ఎక్కడ ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదామా? చాలామందికి రికగ్నైజేషన్ తెలియక, వ్యక్తి చూడలేదు కాబట్టి తెలియకుంటారు, కానీ ఎన్నో హిట్ సాంగ్స్ తమిళ్లో ఉన్నవి ఆయన దగ్గర నుండి ఆయన దూరంగా వచ్చాయి. అండ్ బ్రదర్, సారీ యువర్ నేమ్ శామ్యుయల్. అండ్ బ్రదర్ శామ్యుయల్ ఇస్ ఆల్సో హియర్ టు అకంపెనీ. వీళ్ళందరూ చెన్నై నుండి వచ్చారు ఈ టీం అంతా. బికాజ్ ఎస్టర్డే దే హ్యాడ్ అ కాన్సర్ట్. నిన్న దేవుని కృపను బట్టి ద కాన్సర్ట్ వెంట్ అమేజింగ్. అండ్ ఈరోజు బ్రదర్ అయితే నాకు మెసేజ్ పెట్టలేదు, నా భార్యకి మెసేజ్ పెట్టాడు. ఎందుకంటే నేను మామూలుగా మెసేజ్ చదవను కదా. బ్రదర్ he says messaging me is like messaging into Amazon. So నా భార్య చెప్తే then I had to get in touch and it's like, brother అన్నారు, I want to come to church. So I said, why not? This is the best time, you're coming to the best place. మా లార్డ్ చర్చ్లోకి రావాలి. అండ్ ఎప్పుడు నుండో, ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ పాండమిక్ మేము ప్లాన్ చేసామంటే మీకు గుర్తుంటే, కానీ అప్పుడు జరగలే. పాండమిక్ వస్తాం వలన, సెకండ్ టర్మ్ వస్తాం వలన ఎన్నో ఇబ్బందులు కలిగి ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు ఇది దేవుని సమయం, దేవుని తలంపు అని నమ్ముతున్నాము. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఆర్ యు రెడీ? వచ్చిన ప్రార్థన చేద్దాం. మనందరం మన చేతుల పైకి ఎత్తి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో చేరున్నామయ్యా. నీ సన్నిధిలో స్వతంత్రత ఉందని నమ్ముచున్నాం ప్రభా. స్వేచ్ఛ ఉందని నమ్ముచున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఆనందం ఉందని నమ్ముచున్నాం ప్రభా. దిస్ ఫాదర్స్ డే లార్డ్, ఐ రిక్వెస్ట్ యూ టు పోర్ అవుట్ యువర్ స్పిరిట్. ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని పరమ తండ్రి నీ ప్రేమతో నింపయ్యా. లెట్ యువర్ లవ్ ఫిల్ ఎవ్రీ హార్ట్ లార్డ్. నీ సన్నిధిలో ఉన్న స్వతంత్రత, స్వేచ్ఛ, ఆనందం, సమాధానం దయచేయి. ఇక్కడ స్టేజ్ పైన ఉన్నవారు, స్టేజ్ కింద ఉన్నవారు, స్టేజ్ పైన ఉన్న ప్రతి ఉపకరణంలో అన్ని చేతులకు అప్పు చెప్తున్నాం. ప్రతి వాటిని పరిశుద్ధపరచు. సమస్తం నీ నామ మహిమార్థమే వాడబడాలి. ఈరోజు నీ దాసుని తీసుకొచ్చావు ప్రభా. బ్రదర్ బెన్నీ జాషువా గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. వారికి ఇవ్వబడిన పిలుపు, వారి జీవితంలో నడిపించిన విధానము, నువ్వు చెక్కిన విధానము, ఈరోజు నిలబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక. దేవా, ఇదిగోనయ్యా, ఈరోజు నీ అభిషేకంతో ఇక్కడ నీవు నీ బిడ్డల్ని, ఈ టీం అందరిని వాడుకోమని వేడుకుంటూ, మొదటి పాట నుండి ఆనందముతో, సంతోషముతో నీ ఆత్మ కార్యాలు మా మధ్య జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్, ఓవర్ టు యు. Praise Jesus. Hallelujah. Hallelujah. Wow, what a joy to be in the best place on a beautiful Sunday. Wow, glory to God. I want to take this moment to thank our dear pastor and the family for hosting us, having us. As he said, I am more in touch with sister because she replies immediately. Your pastor disappears. I know he's a busy man and busy in the Lord, busy in the ministry. Actually, how this meeting happened, I'll tell you.
we hear the worship experience of Lord's Church and we watch it online. And I was thinking, since we are coming here for a concert, we wanted to come and attend and experience the worship of Lord's Church. That's how it started. And so I texted sister, say, hey sister, we are coming to Hyderabad. We just wanted to come and attend the church. Listen to this. Attend the church. I just wanted to sit and enjoy. And then out of nowhere, after 2 years, your pastor replied. He said, hey brother, can we have a call? And then we spoke for 45 minutes. He said, we want you to come and lead us into the presence of God. We want you to preach to the word, preach to the congregation. And we want to experience your worship. I was like, what? I want to experience your worship, but you want to experience my worship. It's all about Jesus. Amen. Whoever worships, it's not me, it's not the pastor. It is Jesus who is going to bless us. And Jesus is here. That's what I believe. Amen. So are you ready to worship Lord's Church? I know your sound. I know your sound. You can do better than this. Come on. Are you ready to worship Lord's Church? Come on, let's do it, guys. Come on, put your hands above your head. Come on, everyone. Come on, everyone together. నీటి పైన నడిచెను, గాలి సముద్రమును గతించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీటి పైన నడిచెను, గాలి సముద్రమును గతించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు. గట్టిగా చెప్పండి. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. Come on, everyone. Clap your hands above your head. Lift his holy name. Come on, everyone. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలని. Everyone together. ఆయనే కాపాడు దేవుడు. Come on, everyone, lift your hands. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. Come on, church. Let's celebrate the miracles of God. Let's celebrate the faithfulness of God. Give it up for Keva Jeremiah on the guitars. Come on, clap like this. Come on, sing. మేఘముల మధ్యలో భూరాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో భూరాధ్వని శబ్దముతో రారాజుగా